హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. పోస్టర్ అయితే చూశారు కదండి. మన రామ్ చరణ్ నటించబోతున్న చిత్రం కొత్త చిత్రం అంటే సుకుమారు రామ్ చరణ్ కాంబినేషన్ లో ఒక చిత్రం అయితే వస్తుంది. అది అధికారికంగా ప్రకటించడం అయితే గతంలో జరిగింది. కానీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది అయితే ఎవరికి ఇంకా తెలియట్లేదు. ఆ విషయం గురించి అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తున్నారో దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి ఫ్రెండ్స్. అలాగే లేట్ చేయకుండా టాపిక్లకు వెళ్ళిపోతే, సుకుమారు మన రామ్ చరణ్ గారి మూవీ, ఈ మూవీ గురించి డిస్కస్ చేసే ముందు పెద్ద మూవీ గురించి ఒక్కసారి అయితే డిస్కస్ చేద్దాం. ప్రెజెంట్ పెద్ద మూవీ వచ్చేసి 19 days అయితే బాక్స్ ఆఫీస్ వద్ద కంప్లీట్ చేసుకోవడం అయితే జరిగింది. ప్రెజెంట్ ఈ మూవీకి ఇంచుమించుగా నాకు తెలిసి 430 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ అయితే రావడం జరిగింది. మరి పెద్ద ఫైనల్ రన్లు ఎన్ని కోట్లు రావచ్చు అన్న అంటే నాకు తెలిసి ఒక 450 నుంచి 460 కోట్లు అయితే వస్తుంది. కంప్లీట్ గా రన్ కంప్లీట్ అయ్యేసరికి 500 కోట్లకు అయితే ఎట్టి పరిస్థితి అయితే ఎంటర్ అవ్వదు. ఎందుకంటే చాలా ఏరియాల్లో బాక్స్ ఆఫీస్ వద్ద అయితే కలెక్షన్స్ అయితే డల్ అయ్యాయి. ప్రెజెంట్ ఓన్లీ తెలుగు నుంచే వస్తున్నాయి ఈ కలెక్షన్స్. అలా కాకుండా తమిళ్, అలాగే మలయాళం, అలాగే నార్త్ ఇండియా, అలాగే ఓవర్సీస్ లో కంప్లీట్ గా కలెక్షన్స్ అయితే డ్రాప్ అవడం అయితే జరిగింది. ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ వచ్చేసి పెద్ద మూవీకి ఏ సినిమాలు కూడా పోటీలు అయితే లేవు. ప్రెజెంట్ అయితే సమంత నటించిన మా ఇంటి బంగారం సినిమా వచ్చింది. అది బాక్స్ ఆఫీస్ వద్ద మంచిగానే దూసుకుంటూ వెళ్తుంది. డీసెంట్ టాక్ తో అయితే ముందుకు వెళ్తుంది. అది కూడా బ్లాక్ బస్టర్ సినిమా అయితే కాదు. పెద్దకి అవన్నీ కూడా కలిసి వచ్చాయి. కానీ 500 కోట్లకు అయితే ఎంటర్ అవడానికి అయితే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఎంటర్ అయితే అద్భుతంగానే మనం చెప్పాలి. ఎందుకంటే ఈ మంత్ ఎండింగ్ వరకు ఎటువంటి సినిమాలు అయితే మన తెలుగు నుంచి అయితే పెద్ద మూవీస్ లేవు. రాబోతున్న లెనిన్ మూవీ కూడా జూలై 10కి అయితే వాయిదా వేయడం అయితే జరిగింది. లేకపోతే అది ఈ జూన్ 26న అయితే రావాల్సి ఉంది. కానీ పెద్దకి మైత్రి మూవీ మేకర్స్, అలాగే లెనిన్ కి కూడా మైత్రి మూవీ మేకర్స్ రెండింటికి ఒకటే బ్యానర్ అవ్వడం వల్ల ఆ సినిమాని అయితే పోస్ట్ పోన్ అయితే చేయడం అయితే జరిగింది. ఇంకా పెద్దకి అయితే ఎలాంటి తిరిగి లేదు. కాకపోతే సినిమా అనేది కొంచెం ఎక్స్ట్రాడినరీగా ఉంటే చాలా మంచి కలెక్షన్స్ వచ్చేవి. 1000 కోట్లు అయితే ఈజీగా వచ్చేవి. ఎందుకంటే అంత గ్యాప్ అయితే దొరికింది ఎటువంటి పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వకుండా. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. నేను గతంలో కూడా చెప్పాను, బుచ్చిబాబు గారు డైరెక్టర్ వీక్ అవుతారు అని. ఎందుకంటే మన ప్రభాస్ కి రాజాసాబు మారుతి గారు ఏ విధంగా ఫ్లాప్ ఇచ్చాడో డైరెక్టర్ బుచ్చిబాబు గారు కూడా రామ్ చరణ్కి అదే జరుగుతుంది అని చెప్పాను. అయితే పెద్ద అనేది ఫ్లాప్ మూవీ కాదు, కానీ కొంచెం ఎక్స్ట్రాడినరీగా ఉంది. కాకపోతే బుచ్చిబాబు కాకుండా వేరే డైరెక్టర్ టేకింగ్ చేసుకుంటే సినిమా అనేది కొంచెం ఎక్స్ట్రాడినరీగా వెళ్ళేది. అందుకే మనం ఎప్పుడు కూడా ఒక మూవీ తీసేటప్పుడు హీరో ఖచ్చితంగా డైరెక్టర్ అనే వాడు చాలా క్వాలిటీగా, చాలా అనుభవం కలిగి ఉన్న వ్యక్తి అయితేనే ఎక్స్ట్రాడినరీగా అయితే తీస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే కొత్త డైరెక్టర్లు అంత పెద్ద ఫిలింని టేక్ ఓవర్ అయితే చేయలేరు. ఎందుకంటే ఇంచుమించుగా 350 కోట్లు అయితే పెద్ద మూవీకి అయితే బడ్జెట్ పెట్టడం జరిగింది. మరి అంత మూవీస్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలంటే కొత్త వాళ్ళకైతే కొంచెం కష్టంగా ఉంటది. ఎందుకంటే ఒక 10 చిత్రాలు చేశారనుకో, దానికి కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది అయితే వస్తుంది. ఇంకా ఇది పెద్ద గురించి ఫ్రెండ్స్. ఇంకా పెద్ద బ్రేక్ ఈవెన్ అవుతుందా అంటే, బ్రేక్ ఈవెన్ అనేది మన తెలుగు రాష్ట్రాల నుంచి అయితే ఎప్పుడే అయిపోవడం జరిగింది. మిగతా కొన్ని తమిళ్, హిందీ, అలాగే మలయాళం, USA ఇవి మాత్రం బ్రేక్ ఈవెన్ అయితే అవ్వవు ఫ్రెండ్స్. ఎప్పటికీ కూడా అవ్వవు, లాంగ్ రన్ లో కూడా అవ్వవు. ఎందుకంటే ఆల్రెడీగా డల్ అయితే అవ్వడం జరిగింది. అలా కాకుండా నిన్నే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అయితే ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లేట్ ఉందంటే జూన్ 23 అయితే బ్లాక్ బస్టర్ మీటింగ్ అయితే పెట్టబోతున్నారు. ఇది పెద్ద సెలబ్రేషన్ అయితే చేయబోతున్నారు. చూద్దాం మరి ఆ రోజు ఎవరు ఏ విధంగా మాట్లాడతారో అనేది అయితే మనం వేచి చూద్దాం. అలాగే లేట్ చేయకుండా టాపిక్లకు వెళ్ళిపోతే, మన సుకుమారు అలాగే మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో ఒక సినిమా అయితే వస్తుంది, RC-17. ఇది అధికారికంగా అయితే ప్రకటించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇందులో మళ్ళీ కన్ఫర్మేషన్ లేదు, అది లేదని లేదు. ఖచ్చితంగా సినిమా అయితే అధికారికంగా ప్రకటించారు. షూటింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మొన్న రామ్ చరణ్ గారు ఒక ప్రకటన అయితే చేశారు. ఏంటంటే మొన్న వాళ్ళ పాప క్లింకార బర్త్డే రోజు అయితే ఒక పోస్ట్ కూడా పెట్టారు. కనీసం ఒక 3 months అయితే రెస్ట్ కావాలని అయితే ఆయన క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాడు. ఎందుకంటే ఆయనకి పెద్ద టైంలో చేయికి కొన్ని ఇంజురీస్ అయ్యాయి అనమాట. డాక్టర్ గారు సజెషన్ మేరకు 3 months అయితే రెస్ట్ అవసరమని చెప్పారు. కాబట్టి ఈ గ్యాప్ లో అయితే మిగతా ప్రొడక్షన్ పనులన్నీ కూడా సుకుమార్ గారు అయితే చూస్తారు. ప్రెజెంట్ అయితే సుకుమారు రామ్ చరణ్ సినిమా మనకి అంచనా ప్రకారంగా అయితే దసరాకి అయితే స్టార్ట్ అవబోతుంది ఫ్రెండ్స్. ఈ దసరాకి ఈ సినిమాకి ఎంత టైం పడుతుంది అనేది ఇంకా ఎవరో కూడా ఎస్టిమేషన్ అయితే చెప్పలేదు. ఎందుకంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి. కాకపోతే ఇది మన రామ్ చరణ్ గారికి మంచి చాయిస్ అంటే, నాకు తెలిసి రామ్ చరణ్ గారికి అయితే చాలా ఎక్స్ట్రాడినరీ చాయిస్ అండి సుకుమార్ తో సినిమా తీయడం. ఎందుకంటే పుష్ప 2 తర్వాత పాన్ ఇండియా వైజ్ గా సుకుమార్ వారికి భారీ బజ్ అయితే వచ్చింది. ఆ బజ్ రామ్ చరణ్ గారికి అయితే ఖచ్చితంగా యూజ్ ఉంటుంది. అలా కాకపోయినా సుకుమార్ గారు ఒక ఇంటెలిజెంట్ డైరెక్టర్ అనమాట. అంటే ఆయన ఒక టెక్నికల్ ఆస్పెక్ట్ లో అయితే సినిమాలు తీస్తాడు. చాలా
అద్భుతంగా తీస్తాడు అనమాట. అలాంటి చిత్రాలే పాన్ ఇండియాలో ఆడతాయి. ఎందుకంటే ఏ ఒక్క పాయింట్ ని కూడా ఆయన లూప్ హోల్ గా అయితే ఉంచడు. ఇప్పుడు మన పెద్ద మూవీలో చూసుకుంటే చాలా పాయింట్స్ కొన్ని అన్నోన్ థింగ్ గా వదిలేస్తాడు డైరెక్టర్. అంటే ఆ సీన్ చూపించాడు, దాని కంటిన్యూషన్ ఇవ్వాలి, కానీ అలా ఇవ్వకుండా కంప్లీట్ గా వదిలేశాడు. కానీ ఈ సుకుమార్ గారు అయితే ఏ పాయింట్ తీసుకున్నా ఆ పాయింట్ కి లాస్ట్ లో కన్క్లూజన్ అయితే మనకు దొరుకుతుంది. ఎందుకంటే అంత కథ అంత నీట్ గా అయితే ఆయన రాసుకుంటాడు. ఇంటెలిజెన్స్ కాబట్టి కొంచెం ఎక్స్ట్రాడినరీగా అయితే ప్రతిదీ కూడా సీక్వెన్స్ గా అయితే ఆయన తీసుకెళ్తాడండి. ఇది మాత్రం సుకుమార్ గారికి అయితే మనం మెచ్చుకోవాలి. కాబట్టి రామ్ చరణ్ గారు చాయిస్ సుకుమార్ తో నెక్స్ట్ మూవీ అనేది చాలా ఎక్స్ట్రాడినరీ. నేను చెప్తున్నాను చూడండి, ఈ పెద్ద 500 కోట్లు కలెక్ట్ చేయలేదా, ఈ రామ్ చరణ్ గారు మూవీ సుకుమార్ కలిపి తీసిన మూవీ అయితే 1000 కోట్లు అయితే వస్తుందండి పక్కగానే. ఎందుకంటే అంత టాలెంటెడ్ డైరెక్టర్ మన సుకుమార్ గారు. అలాగే మెగా పవర్ స్టార్ అంటే ఎలాగ కష్టపడి పని అయితే చేస్తున్న రామ్ చరణ్ గారు అయితే ప్రతి సినిమాకి తనలో నటన పరంగా అద్భుతంగా అయితే నటిస్తున్నాడు. కానీ సరైన డైరెక్టర్ లేకపోవడం వల్ల అయితే సరైన సినిమా అయితే రావట్లేదు. కానీ ఇది 1000 కోట్ల మూవీ అయితే సుకుమారు రామ్ చరణ్ కాంబినేషన్ అయితే పక్కగా వస్తుంది. అంటే కొంతమంది చెప్తారు రామ్ చరణ్ పెద్ద కూడా 1000 అన్నారు 2 అన్నారు. నేను అలాగైతే చెప్పను. ఎందుకంటే ఏదైతే పాసిబిలిటీ ఉంటుందో అదే చెప్తాను నేను. ఎందుకంటే జనరల్ గా ఫ్యాన్స్ అందరూ కూడా చెప్తారు 1000 కోట్లు వచ్చేస్తారు 200 కోట్లు వచ్చేస్తారు. అంటే మనం ఉన్న పరిస్థితులు మార్కెట్ అన్ని చూసుకొని మనం లెక్కేయారు. కాబట్టి సుకుమార్ మార్కెట్ ఉంది, రామ్ చరణ్ గారికి మార్కెట్ ఉంది. కాబట్టి వీళ్ళిద్దరు కాంబినేషన్ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయితే 1000 కోట్లు వస్తుంది. బ్లాక్ బస్టర్ అవ్వకుండా 1000 కోట్లు అయితే ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఏ సినిమా అయినా బ్లాక్ బస్టర్ అయితేనే 1000 కోట్లు వస్తుంది ఫ్రెండ్స్. అలా కాకుండా ఎక్స్ట్రాడినరీ పేరు సెట్ అయింది కదా రావాలంటే అది కష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే మన ప్రభాస్ నటించిన రాజాసాబే ఉదాహరణ అనమాట. ఎందుకంటే అది భారీ సినిమా. ఎందుకంటే రాజాసాబ్ వరకు అయితే మన ప్రభాస్ గారికి అయితే భారీ ఫాలోయింగ్ అయితే వచ్చింది. కానీ సినిమా బాగాలేకపోతే ఎవరు కూడా చూడరు. కాబట్టి మన ప్రభాస్ రాజాసాబే ఎగ్జాంపుల్. ఏ సినిమా అన్నా 1000 కోట్లు కలెక్ట్ చేయాలంటే బ్లాక్ బస్టర్ అయితే తప్పగానే 1000 కోట్లు అయితే కలెక్ట్ చేయదండి. అది పక్కాగా రాసి పెట్టుకోవచ్చు. ఒక్క పాయింట్ ఆఫ్ లో అయితే ఎగ్జామ్స్ ఇవ్వచ్చు. ఏంటంటే రాజమౌళి గారిది యావరేజ్ గా ఉన్నా మాత్రం 1000 కోట్లు అయితే వస్తుంది. అతనికి అయితే ఎగ్జామ్స్ ఇవ్వచ్చు. ఇంకా మిగతా ఎవరికైనా అయితే బ్లాక్ బస్టర్ అయితే తప్పగానే 1000 కోట్లు అయితే అంత ఈజీ కాదు. రామ్ చరణ్ గారు సుకుమారు కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ స్టోరీ లైన్ ఏదన్నా లీక్ అయిందన్నా అంటే ప్రజెంట్ అయితే ఎలాంటి స్టోరీ లైన్ అయితే ఇంకా లీక్ అవ్వలేదండి. ఎందుకంటే సినిమా షూటింగ్ లోనే ఉంది కాబట్టి ఇంకా కంప్లీట్ గా స్టార్ట్ అయిన తర్వాత అయితే ఈ స్టోరీ లైన్లు అనేది బయటకు వస్తాయి. కానీ ఈ కాంబినేషన్ అనేది హిట్ పేరండి. చాలా ఎక్స్ట్రాడినరీగా అయితే మన సుకుమార్ గారు తీస్తారు. ఏదైతే బాలీవుడ్ జనాలకు నచ్చుతుందో కొంచెం థింకింగ్ నేచర్ లో తీసే సినిమాలు అయితే నచ్చుతాయి. అలాంటి సినిమా అయితే సుకుమార్ గారు అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా తీస్తారు. ఎందుకంటే ఆయన ఇంటెలిజెంట్ డైరెక్టర్. ఎందుకంటే 100% లవ్ చూసుకున్నా, ఒక్కడనే చూసుకున్నా, అలాగే మన నాన్నక ప్రేమతో చూసుకున్న పుష్ప కొన్ని ఎక్స్ట్రాడినరీ ఎలిమెంట్స్ అయితే ఆయన తీస్తాడు. క్లియర్ గా చూపిస్తాడు అనమాట. టెక్నికల్ ఆస్పెక్ట్ లో ఇది సొల్లు అనిపించకుండా క్లియర్ గా అయితే ఆయన తీస్తాడు. అలాగే ఏ పాయింట్ ని కూడా లూప్ హోల్ గా అయితే కంప్లీట్ గా వదలరు. అంటే ట్రోలర్స్ కి అవకాశం ఇవ్వకుండా అన్నిటికీ కూడా సినిమా ఎండింగ్ లో అయితే కన్క్లూజన్ అయితే ఇస్తారు. ఈ పేరు అయితే చాలా బాగుంటది అయితే నా ఫీలింగ్. అలా కాకుండా ఈ రామ్ చరణ్ అలా సుకుమార్ కాంబినేషన్ మీకు ఏ విధంగా అనిపిస్తుంది అనేది అయితే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కువ మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి అయితే పెట్టుకోండి.